పద్మ అవార్డులపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. 30 ఏళ్ల ఎంఆర్పీఎస్ సుదీర్ఘ పోరాటం ఒక్క ఎస్సీల కోసం మాత్రమే కాదన్నారు. తనకు పద్మశ్రీ రావడం ఆయా జాతులకు కేంద్రం ఇచ్చిన గౌరవం అంటున్న మందకృష్ణ మాదిగతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఎంఆర్పీఎస్ వర్గీకరణ అమలుకై లక్షల డప్పులు వేల గొంతులు కార్యక్రమానికి ఫిబ్రవరి 7 భాగ్యనగరం ముస్తాబు అవుతుంది. దీనిపై మనతో మాట్లాడడానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మనతో పడినారు. సార్, ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి మీకు మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ రావడం కంగ్రాచులేట్ చెప్తున్నాము. పద్మశ్రీ మందకృష్ణ మాదిగగా హ్యాపీగా ఉన్నారా? ఉద్యమ నేత మందకృష్ణగా హ్యాపీగా ఉన్నారు అన్న విషయం ఏంటంటే 30 ఏళ్ళుగా జరుగుతున్న ఉద్యమానికి ఒక గుర్తింపు, ఒక గౌరవం అది కదా. ఎవరైనా సరే నాలంటోళ్ళు ఎవరో ఇచ్చిన పదవులు తీసుకోవాలి, ఏదో పట్ల చేరాలి ఉండదు. కానీ ఈ సమాజానికి 30 ఏళ్ళుగా మాదిగలకే కాకుండా సమాజానికి ఎన్నో ఉద్యమాల ద్వారా ఆరోగ్యశ్రీ పథకం లాంటిది, పెన్షన్ లాంటిది, వికలాంగుల కోసం సమాజం కోసం పాటుపడ్డాం కదా. 30 ఏళ్ళుగా చేస్తున్న ఒక పోరాటానికి, ఒక నిబద్ధతకు గుర్తింపుకు వచ్చిన ఒక పురస్కారాన్ని ఏదైతే ఉన్నదో అది గౌరవంగా చూసుకుంటాం. అది ఉద్యమే గౌరవమే కాదు. ఫిబ్రవరి 7న తెలంగాణ రాష్ట్రానికి కానీ భారతదేశానికి కానీ మీరు ఏం చూపించబోతున్నారు? ఓకే, ఫిబ్రవరి 7న జరగబోయేది అతిపెద్ద సాంస్కృతిక ప్రదర్శన. ప్రపంచంలో చాలా దేశాల్లో వాయిద్యాలు ఉంటాయి, అన్ని దేశాల్లో వాయిద్యాలు ఉంటాయి, భారతదేశంలో కూడా చాలా వాయిద్యాలు ఉన్నాయి. కానీ వాయిద్యమే ఒక ఉద్యమంగా ప్రపంచం ముందు రాబోతుంది. మాకుండబది డప్పు, మా వృత్తి కులపరమైన వృత్తి చెప్పులు కుట్టేది. మా దగ్గర ఉండబడే సాంప్రదాయ వాయిద్యం డప్పు. ఇప్పుడు ఆ డప్పు శబ్దమే ప్రపంచానికి మా ఆవేదన వినిపిస్తుంది, మా ఆకాంక్షను వినిపిస్తుంది. అది 1, 2, 10 అంటే ఒక ఊర్లో ఒక డప్పు కొడితేనే ఊరంతా వినబడుతుంది. కానీ రేపు హైదరాబాద్ నగరంలో లక్షల డప్పులు వస్తాయి. ఆ లక్షల డప్పులు ఇవాళ ఇక్కడికి వచ్చి కొడితే మా ఆవేదన ఇక్కడున్న ప్రభుత్వానికే కాదు, ప్రపంచానికి మా ఆవేదన ఏర్పాటులాగా చేయడం కోసం ఒక అతిపెద్ద సాంస్కృతిక ప్రదర్శన చేయబోతున్నాం. దానికి అందరూ తరలి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ఇప్పటికే ప్రతి గ్రామంలో మాదిగ పల్లెలో డప్పులు ఉంటాయి. అదనంగా ప్రతి ఇంటికి ఒక డప్పు కొనుక్కోవాలని చెప్పి ఈ ఉన్న సమయంలో ఆ డప్పులు కూడా కొంత అక్కడక్కడ దొరకట్లేదని కూడా వస్తున్నది. ఏదన్నా అందుబాటులో డప్పులు తెచ్చుకొని మాత్రం ప్రతి ఇంటి నుంచి మాత్రం డప్పులు వచ్చే విధంగా చూడాలని సమాజంలో ఉండబడి అన్ని వర్గాల మద్దతు ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా ప్రదర్శనలో పాల్గొనాలని కోరుతున్నా. లక్షల డప్పుల సాంస్కృతిక పోరాటం తర్వాత తెలంగాణలో వర్గీకరణ అమలవుతుందని చెప్పి మీరు బలంగా విశ్వసిస్తున్నారు. ప్రతి దశలో ఎప్పుడు వచ్చే అడ్డంకును అధిగమించడం కోసం అప్పుడు మా ప్రయత్నాలు చేస్తుంటాం అనుకుందాం, అంతేనా? ఇప్పుడు మేము సాధించుకోవడం కోసం చేస్తలేము, సాధించిన దాని అమలు కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏ అడ్డంకి లేకుండా పంజాబ్ వర్గీకరణ అమలు చేసుకుంటుంది కదా. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత హర్యానా అమలు చేస్తున్నది కదా, తమిళనాడు అమలు చేస్తున్నది కదా. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అందరికంటే ముందు అమలు చేస్తామన్న కాడ ఎందుకు ఆలస్యం జరుగుతుంది? ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నాడు, ఆర్డినెన్స్ స్థానంలో కమిటీ వేసిండు, కమిటీ స్థానంలో మళ్ళీ కమిషన్ వేసిండు, కమిషన్ రిపోర్ట్ రాకుండానే వర్గీకరణ జరగకుండానే ఉద్యోగాలు భర్తీ చేసిండు. మరి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1 నాడు ఇచ్చింది ఏంది? గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తాను అన్నాడు. మరి ఆ మాట తప్పిండు కదా. అందరికంటే ముందు అమలు చేస్తా అన్నాడు, ఆ మాట కూడా నిలబెట్టుకోలేకుండా పోయాడు కదా. దీనివల్ల ఆయన మాట తప్పడం వల్ల, మాట నిలబెట్టుకోకపోవడం వల్ల, నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే అవకాశాలు మాకు అందకుండా పోతున్నాయి కదా. కాబట్టి ఈ ఆవేదన మాదిగల్లో పెరుగుతుంది, వర్గీకరణ కోరే శక్తిలో పెరుగుతుంది. ఈ ఆవేదనకు ఒక రూపం ఇవ్వడం కోసమే, మా ఆకాంక్షను మరొకసారి బలంగా తెలియజెప్పడం కోసమే ఆ మహాప్రదర్శన చేయబోతున్నాం. ఈ పద్మ అవార్డుల అంశంలో కూడా రాజకీయం నెలకొంది. మీకు వచ్చింది సంతోషము. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో మిమ్మల్ని గుర్తించింది, అనేక సాంస్కృతిక పోరాటాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అనుగుణంగా మీరు చేసిన పోరాటానికి కేంద్ర ప్రభుత్వం గుర్తించిన అంశం బయట ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న కొన్ని కామెంట్ చేశారు. గోరెడ్డి వెంకన్న, గద్దరు, అందశ్రీ లాంటి వాళ్ళు. వాళ్ళ గురించి నేను మాట్లాడాను. కానీ ఈ విలువను, గుర్తింపును 30 ఏళ్ళుగా చేసిన పోరాటాన్ని గుర్తించే కేంద్ర ప్రభుత్వం మనకు ఒక అవార్డు ఇచ్చింది. దాన్ని స్వాగతించి నిజంగా రేవంత్ రెడ్డి గారు ఈ 30 ఏళ్ళ పోరాటానికి దక్కిన విలువని, ఒక శ్రమకు త్యాగానికి దక్కిన విలువని, 30 ఏళ్ళుగా చేసిన పోరాట చరిత్ర ఆయన చెప్పి స్వాగతిస్తే బాగుండేది. కానీ దీన్ని స్వాగతించినట్టుగానే ఒక మాట చెప్పి కానీ అనేది మళ్ళీ మొదలుపెట్టి ఫలానోళ్ళకు రాలేదని చెప్పి మాట అంటే నాకు రావడం కూడా ఆయనకు ఇష్టం లేదా అని అనిపించేంత బాధ ఉన్నది. చివరి ఒక మాట చెప్పండి. ఈ 30 ఏళ్ళ మీ సుదీర్ఘ పోరాటంలో ఎన్నోసార్లు మీతో కలిసి వచ్చారు, మీరు కలిసి వెళ్ళారు గద్దర్తో. గద్దర్కి అవార్డు వచ్చే విషయంలో కూడా కొన్ని బండి సంజయ్ పొలిటికల్ కామెంట్ చేశారు. ఇది మీకు పొలిటికల్తో మీకు సంబంధం లేకపోయినా 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం ఉన్న విషయం. గద్దర్ గారిని నేను అభిమానిస్తాను, గౌరవిస్తాను.
కానీ ఎందుకో గద్దర్ గారు చివరి జీవితంలో ఎస్సీ వర్గీకరణ మీద ఆయన లూజ్ కామెంట్ చేయడం చాలా బాధ ఉన్నది. నేను మిగతా విషయాలు మాట్లాడా, ఆయన లూజ్ కామెంట్ ఎలా చేసిండో ఒకసారి ఈ వీడియోలో వినిపించండి. 30 ఏళ్ల సుదీర్ఘ ఎంఆర్పీఎస్ పోరాటంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గౌరవం కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి నచ్చట్లేదు. ఇది మాదిగల పట్ల ఆయనకున్న వ్యతిరేకతగానే చూడాల్సిన తప్పితే ఇంకోట్లేదని చెప్పేసి మందకృష్ణ మాదిగ చెప్తున్నారు.